బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ ఒక యువకుడిని బలి తీసుకుంది. మృతుడు విద్యానగర్కి చెందిన రాహుల్. బీటెక్ మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఏ పని చేయకుండా ఆన్లైన్ గేమ్స్కి అలవాటైపోయాడు, ఒక అడిక్ట్ అయిపోయాడు. కొడుకు భవిష్యత్తుపై తండ్రి శ్రీనివాస్ ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవాడు. కానీ మొత్తానికైతే ఆన్లైన్ గేమ్సే తన ప్రాణాన్ని తీశాయి. ఆన్లైన్ గేమ్స్ వదిలేసి కెరియర్పై ఫోకస్ చేయాలని చెప్పేసి తండ్రి మందలింపు చేశాడు. శ్రీనివాస్ చాలాసార్లు చెప్పి చూశాడు, నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాడు. కానీ మనస్తాపంతో ఇంట్లోనే రాహుల్ ఉరేసుకున్నాడు. కొడుకు మృతితోనే గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు ఇద్దరు విషాదంలో కూరుకుపోయారు. మొత్తానికైతే ఆన్లైన్ గేమింగ్ వల్లనే, ఆ అడిక్షన్ వల్లనే తన కొడుకును కోల్పోయామని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అయితే చెప్పుకొచ్చారు. మొత్తానికైతే జగిత్యాల జిల్లాలో ఒక రకంగా ఆన్లైన్ గేమింగ్ అనేది బ్యాన్ చేసిన తర్వాత కూడా ఇండియా మొత్తంలో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ అడిక్షన్కి, ఆన్లైన్ గేమ్స్ మీద డిపెండ్ అయిపోయాడు. ఒక పక్కన బీటెక్ మంచి గ్రాడ్యుయేషన్, మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న దాన్ని కూడా మధ్యలోనే వదిలేసి ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఇలా గేమ్స్ ఆడుతున్నాడని చెప్పేసి తండ్రి మందలిస్తే తట్టుకోలేకపోయాడు. ఆ అడిక్షన్కి కూడా దూరం అవ్వడం కూడా ఇష్టం లేక మొత్తానికైతే మనస్తాపం చెంది తను కూడా బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఆన్లైన్ గేమింగ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అన్ని వాటిపై రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా, అంటే డబ్బులు పెట్టి ఆడేవాడా, లేకపోతే డబ్బులు లేకపోయినా ఆ గేమ్స్కి, ఆ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఇలాంటి సంఘటనకి పాల్పడ్డా? ఎస్ కళ్యాణ్, 10 రోజులలో జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఇద్దరు యువకులు ఆన్లైన్ లో గేమింగ్ ఆడుతూ బలైనటువంటి ఘటన విషాదాన్ని నింపింది. తాజాగా జగిత్యాల విద్యానగర్ కి చెందినటువంటి రాహుల్ అనేటువంటి యువకుడు బీటెక్ డిస్కంటిన్యూ చేశారు. ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ మధ్యలోనే వదిలేశాడు. బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలో గతంలో ఆయన పబ్జీ ఎప్పుడు ఆడుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలో ఆ పబ్జీ బ్యాన్ అయిపోయింది. ఇతరత్ర గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి అక్కడే ఉంటూ రూమ్ లో నుంచి కేవలం ఆకలి అయినప్పుడు మాత్రమే బయటకు వచ్చి తినేసి వెళ్ళిపోయేవాడు. దీన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు పూర్తిగా ఫోన్ పట్టుకొని ఉంటే ఎట్లా, పూర్తి స్థాయిలో నీ బీటెక్ కంప్లీట్ చేయాలి, నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పేసి ఎవరైనా తల్లిదండ్రులు సహజంగానే చెప్తుంటారు. ఈ క్రమంలో శ్రీనివాస్, రాహుల్ యొక్క తండ్రి శ్రీనివాస్ మందలించి పక్కనే ఆయన పని నిమిత్తం, రెగ్యులర్ గా వెళ్ళేటువంటి పని నిమిత్తం ఇంటికి వెళ్ళి రావడం జరిగింది. ఇతరత్ర గ్రామానికి వెళ్ళి వచ్చేటువంటి సమయానికి ఆ కుమారుడి మృతి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన పాయిజన్ తీసుకొని మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు స్థానికులు, బంధువులు అందరూ. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేనేమన్నాను అసలు అనేటువంటి కోణంలో రోధిస్తున్నటువంటి పరిస్థితి విషాదాన్ని నింపింది. కళ్యాణ్, రైట్. చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే పబ్జీ లాంటి గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్కి అడిక్ట్ అయ్యి ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉండి కానీ బయటికి రాకుండా, అంటే ఇంట్లో ఓన్లీ భోజనం చేయడానికి మాత్రమే అప్పుడప్పుడు బయటికి రావడం, ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు తండ్రి శ్రీనివాస్ మాత్రం ఖచ్చితంగా మందలిస్తాడు. కాబట్టి మందలిచ్చాడు, ఏదైనా చెయ్యి అని చెప్పేసి తన కొడుకుకు చెప్పుకొచ్చే ప్రయత్నం, నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు అర్థమవుతుంది మొత్తానికైతే. కానీ అతను మాత్రం ఆ గేమ్స్కి అడిక్ట్ అయ్యి ఒక పక్కన మంచి చదువుకుంటున్నాడు. బీటెక్ లాంటి ఎడ్యుకేషన్ని మధ్యలో వదిలేసిన మందలిచ్చలేని తండ్రి తన గేమ్స్ ఆడుకొని కెరియర్ని నాశనం చేసుకుంటున్నాడు అని చెప్పేసి మొత్తానికి మందలిచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనకి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు వాళ్ళ రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు, బంధుమిత్రులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి కాలేజీలో వెనుకబడి ఫెయిల్ అయినందున ఇంటి వద్దనే ఉంటున్నాడు గత 2 ఇయర్స్గా. ఇవాళ తండ్రి వాళ్ళ విలేజ్కి వెళ్ళొచ్చి మా మదర్ దగ్గరికి వెళ్ళొచ్చిండు. పోయి వచ్చేసరికి అబ్బాయి ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటూ ఉండేసరికి, ఆన్లైన్ ఏదో ఆడుకుంటేసరికి, ఏందిరా నాన్న ఎప్పుడు ఫోనే చూస్తావా, ఇంకెట్లా నువ్వు ఎట్లా బయటకు ఎప్పుడు పోతావు, ఇవన్నీ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే, గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే, ఏందిరా నాన్న ఇంతేనా, ఇక నువ్వు ఎప్పుడు బయటకు పోయేది, ఎప్పుడు బయటకు కొద్దిగా కోపానికి వచ్చిండు. దానివల్ల అబ్బాయి మరి రూమ్లోకి వెళ్ళిండు. ఇది క్యాజువల్గా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వచ్చి తినేవాడు. ఈరోజు హ్యాంగింగ్ చేసుకునే సూసైడ్ చేసుకున్నాడు అనేది వీళ్ళు కూడా గ్రహించలేకపోయారు. అది జరిగిపోయింది. స్కూల్లో కొద్దిగా ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. బెడ్ రాటింగ్ అనేది ఒకటి
బాగా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. బెడ్ రాటింగ్ అంటే ఏంటంటే ఫోన్ పట్టుకొని బెడ్లో కూర్చోవడం, కొన్ని గంటలు కూర్చోవడం, ఫోన్లో కావచ్చు, బెడ్లో కానీ లేకపోతే చైర్లో కానీ. అంటే ఆ ఫోన్ నుంచి మనిషి బయటికి రాడు, అదొక జబ్బులాగా పరిగణిస్తారు. సో అలాంటి ఒక పరిస్థితే ప్రస్తుతం ఈ యువకుడి దగ్గర కూడా, ఈ రాహుల్ దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ రూమ్లో ఆ ఫోన్ని పట్టుకొని బెడ్ రాటింగ్ అంటే కుళ్ళిపోవడం. అంటే ఒక వస్తువు, అంటే ఒక కూరగాయ మనం పక్కన పెట్టి వదిలేస్తే కొన్ని రోజులకి ఎలా కుళ్ళిపోతుందో అలా బ్రెయిన్ కూడా. అంటే వాళ్ళు వాస్తవంలో ఉండరు, చుట్టుపక్కల ఏం జరుగుతున్నదని వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి బయట ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా అలా బతుకుతూ ఉంటారు. సో అలాంటి ఒక పరిస్థితి రాహుల్ కూడా ఎదుర్కొంటూ ఉండేవాడు. దాన్ని గమనించిన తండ్రి మాత్రం మందలిచ్చే ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ బీటెక్లో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల 2 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే కాలేజ్ని పూర్తిగా మర్చిపోయాడు, ఫ్రెండ్స్ని పూర్తిగా మర్చిపోయాడు, అసలు చదువుకోవాలన్న ఆలోచననే లేకుండా పోయింది. అలాంటి ఒక పరిస్థితిలో రాహుల్ ఉన్నప్పుడు తండ్రి చూసి తట్టుకోలేకనే మందలిచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ మందలింపు ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకపోయాడు. నన్ను ప్రశ్నిస్తాడా, లేకపోతే ఏమనుకున్నాడో, మరి ఏం ఆలోచించుకున్నాడో, ఎలాంటి ఆలోచనలు తిరిగాయో. ఈ మధ్యకాలంలో యువత చూస్తే ఇలాంటి పనులు చాలా చేస్తున్నారు. మీరు ఇలా బెడ్ రాటింగ్ లాంటి పనులు, అంటే ఈ కుళ్ళిపోవడాలు, ఈ ఫోన్లు పట్టుకొని గంటలు కూర్చోవడాలు ఏవైతే ఉందో వాటన్నిటికీ